బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ రెండో రోజు విచారణకు హాజరయ్యారు. వైసీపీ హయాంలో సిఐడి కస్టడీలో ఉండగా రఘురామకృష్ణంరాజుపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ నమోదైన కేసులో ఆయన హాజరయ్యారు. సునీల్ నాయక్ను దర్యాప్తు అధికారిగా ఉన్న విజయనగరం ఎస్పీ దామోదర్ విచారిస్తున్నారు. బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ రెండో రోజు విచారణకు హాజరయ్యారు. వైసీపీ హయాంలో సిఐడి కస్టడీలో ఉండగా రఘురామకృష్ణంరాజుపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ నమోదైన కేసులో ఆయన హాజరయ్యారు. సునీల్ నాయక్ ను దర్యాప్తు అధికారిగా ఉన్న విజయనగరం ఎస్పీ దామోదర్ విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. మౌనిక, సునీల్ నాయక్ ఐపీఎస్ సునీల్ నాయక్ ని రెండో రోజు విచారణ కొనసాగుతుంది. సిసిఎస్ పోలీసులు గుంటూరు కార్యాలయంలో కూడా విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న దాదాపు 7 గంటల పాటు సునీల్ నాయక్ ని విచారించారు. ఏదైతే మరి ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణ కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి కూడా కీలక 7వ ముద్దాయిగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల సునీల్ నాయక్ ని అరెస్టు చేయరాదంటూ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా ఎట్టకేలకు కూడా మరి పోలీసుల ముందు హాజరయ్యారు. అదేవిధంగా విజయనగర ఎస్పీ దామోదరు నేతృత్వంలో కూడా విచారణ కొనసాగుతుంది. దాదాపు ఈ రోజు 5 గంటల పాటు కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీహార్ క్యాడర్ చెందినటువంటి సునీల్ నాయక్ ఆంధ్రప్రదేశ్ డిప్యుటేషన్ లో ఎందుకు రావాల్సి వచ్చిందనేటువంటి ప్రశ్న అటు విచారణ అధికారులు దర్యాప్తు బృందం కూడా ఇదే అంశాన్ని లేవనెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా కస్టోడియల్ అంటే రఘురామకృష్ణరాజు అప్పటి నాటి ఎంపీగా ఉన్నటువంటి నేటి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన దగ్గర నుంచి అటు గుంటూరు తీసుకొచ్చినంత వరకు కూడా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, అదేవిధంగా ఆయన్ని మరి వైద్య బృందాన్ని అక్కడ తీసుకురావడం అనే అంశాలపైన కూడా దర్యాప్తు బృందం కూడా ఆయన్ని ప్రశ్నలు తలెత్తేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సునీల్ నాయక్ దర్యాప్తు బృందం అడిగినటువంటి క్వశ్చన్లకు మాత్రం సరైన సమాధానాలు రాలేదనే కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. అయితే 9వ తారీఖు వరకు కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. పలు కీలక అంశాలు దర్యాప్తు బృందం సునీల్ నాయక్ నుంచి సేకరించేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే మరి ఆయన్ని హత్యాహత్య ప్రయత్నం చేయడం, అదేవిధంగా తన పైన అప్పుడు అరెస్ట్ చేసినటువంటి సమయంలో ఆయన పైన పోలీసులు చేసినటువంటి టార్చర్ వ్యవహారం కానీ, అదేవిధంగా తన కాళ్ళని కొట్టినటువంటి వ్యవహారం కానీ అటు రాష్ట్రంలో అప్పట్లో సంచలనం అయింది. సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా రఘురామకృష్ణరాజు కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ విధంగా థర్డ్ డిగ్రీ ప్రదర్శించడం, అదేవిధంగా హత్యాయత్న ప్రయత్నం చేయటువంటి అంశాలు కూడా కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపినటువంటి నేపథ్యంలో ఆ విషయంలోనే 7వ కీలక ముద్దాయిగా ఉన్నాడు. అయితే సునీల్ నాయక్ దర్యాప్తు బృందానికి గతంలో నా పేరు ఎఫ్ఐఆర్ లో లేనప్పటికీ ఎందుకు నా పేరు యాడ్ చేశారంటూ కూడా దర్యాప్తు బృందానికి అడిగినటువంటి సమయంలో కూడా అటు దర్యాప్తు బృందం కూడా కీలకంగా ఏదైతే సునీల్ నాయక్ పాత్ర ఉన్నదనే కూడా వాళ్ళు ఆ దర్యాప్తు బృందం కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా 5 రోజుల పాటు జరిగేటువంటి విచారణలో అనేక అంశాలు ఎస్పీ దామోదర ఆధ్వర్యంలో కూడా సునీల్ నాయక్ అడిగేటువంటి అవకాశం ఉంది. అయితే విచారణ తర్వాత సునీల్ నాయక్ విచారణ తర్వాత ఈ కేసు కొంత కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఏ అంశాలకు సంబంధించి మరికొంతమంది వారు కూడా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సునీల్ నాయక్ ఇచ్చినటువంటి విచారణలో ఎలాంటి అంశాలు ఆయన దర్యాప్తు బృందానికి సహకరిస్తాడనే అంశాలు, అదేవిధంగా ఇచ్చిన తర్వాత కొందరు పేర్లు ఈ కేసులో మరికొందరు పేర్లు కూడా కలిపేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల మనం చూస్తున్న చాలా మందిని విచారణ జరిపినటువంటి ఘటనలు ఉన్నాయి. అదేవిధంగా రిమాండ్కి కూడా వెళ్ళినటువంటి రైట్ రమేష్, థ్యాంక్ యూ.